మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన బీఆర్ఎస్ అహంకారానికి కామెంట్స్ నిదర్శనమన్నారు. మారెడ్డి బీసీ డిక్లరేషన్ కి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీ బిల్లుల ఆమోదంతో చరిత్రలో భాగమయ్యే అవకాశం దక్కిందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చాలా సంతోషంగా ఉందన్నారు. అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కావద్దా అని ప్రశ్నించారు పొన్నం. ప్రభుత్వం 250 కోట్లు ఖర్చు చేయటం లేదని, ఇక నామినల్ గా మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు పొన్నం. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కి సంబంధించిన వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, మనం చూస్తున్నాం ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలకి స్పందించిన తీరుని మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హేమ? కాసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్చాట్ చేశారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదు కావడం చాలా హర్షణీయం అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా బీసీ బిల్లుల ఆమోదం చరిత్రలో భాగంగా ఇది ఒక చరిత్రలో భాగం అవ్వనుంది. అదేవిధంగా బీజేపీ అండ్ మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత పగడ్బందీగా చిత్తశుద్ధితో చేస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. అలాంటిది మా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ విధంగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మహిళలకు ఉచిత బస్ రవాణా పథకం అని ఒక గేమ్ చేంజర్ గా ఉంది. అండ్ మేము అన్ని చేశాము, బట్ కొన్ని మేము చెప్పుకోవడం లేదు. మేము చేసినవి నేరుగా ప్రజలకు తెలిస్తే చాలు, బయట అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రధానంగా త్వరలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్షంగా ఢిల్లీ కూడా వెళ్తామంటూ చెప్పారు. మేము ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడానికి ఒకవైపు మేమెంత కృషి చేస్తామో బీజేపీ నాయకులు కూడా అంతే విధంగా కృషి చేయాలి అంటూ కూడా చెప్పారు. ఇక మోకాలు అడ్డుపెట్టి అడ్డుకోవడానికి బీజేపీ చూస్తే ఎవరు ఊరుకోరు. 42% బీజేపీ రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదం పొందితే ఆ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పారు. ఇక రీసెంట్ గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యల పైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. హస్తినాపురం కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్ గా ఉన్న సుజాత నాయక్ పైన అటు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఆల్రెడీ కార్పొరేటర్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు మహిళా కమిషన్ కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. అయితే ప్రధానంగా ఈ వ్యాఖ్యల పైన కాసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగినటువంటి సమయంలో బీఆర్ఎస్ అహంకారానికి సుధీర్ రెడ్డి కామెంట్స్ అనేవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక మహిళ పట్ల ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా మహిళల పట్ల ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కామారెడ్డికి సంబంధించి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ కట్టుబడి ఉంది, తప్పకుండా మేము అమలు చేస్తాము. నేను తెలంగాణ మంత్రిని, కరీంనగర్ బిడ్డలు అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు ఈ రోజు ఉదయం కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కావద్దా, అసలు అందం అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికైతే ఈ రోజు బడ్జెట్ తర్వాత యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నారు. మరి ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అయితే తర్వాత అయితే ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నారని అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. మరొక వైపు బీసీ కులగణన తను పెట్టడం తనకి చాలా ఆనందనీయంగా ఉందని, అండ్ మోర్ ఓవర్ ఇలాంటి అదృష్టం తనకి రావడం, డే 1 నుంచి కష్టపడడం, ఈ రోజు బిల్లు పెట్టడం, ఆ బిల్లు చట్టసభల్లో ప్రధానంగా అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం పొందడం అనేది చాలా ఆనందంగా ఉందని, తను మనస్ఫూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నానని అయితే చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ.